ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములు ప్రభునందు సంతోషంగా ఉండండి. నన్ను తలంచున్నప్పుడల్లా నా కొరకు, యేసు దర్శించుచున్నాడు పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని నేను మీకు ప్రేమతో విన్నపము తెలియపరుస్తున్నాను. ప్రభుకు స్తోత్రం. ఈ దినమందు మీకు చెప్పాలని ప్రభు నాతో చెప్పినటువంటి ఒక మాట నా యొద్ద ఉంది. ఆ మాటను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుచున్నాను. ఇప్పుడు మీరు ఆ వాక్యమును గమనించండి. అపోస్తలుల కార్యములు 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఇక్కడ అద్భుతమును యోహాను, పేతురు కనుపరుస్తున్నారు. ఆ యొక్క శృంగార దేవాలయం యొద్ద కూర్చొని ఉన్నటువంటి భిక్షకాడు ఏదో ఒక డబ్బు దొరుకుతుంది, ధనము దొరుకుతుందని అనుకుంటున్నాడు. కానీ వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు ఒకటి ఉంది, అదే యేసు నామము అని చెప్పిన వెంటనే ఆ యొక్క శక్తి అతని మీదికి దిగి లేచి నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ యొద్దకు వచ్చేటువంటి మాట ఏమిటి తెలుసా? ప్రభు బిడ్డలారా, వెండి బంగారములు నా యొద్ద లేవు అని ఆ దైవజనులు చెప్పారు. అది నిజం. వారు పరిచర్యకు వచ్చేటప్పుడు అన్ని విడిచి వచ్చారు, వదిలిపెట్టి ఒట్టి చేతులతో వచ్చారు. అయితే జీవితాంతమంతా ఒట్టి చేతులలో లేరు. ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్యము చూడండి. 4వ అధ్యాయములో అపోస్తలుల కార్యములు 4:34-35 వచనములలో వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, భూములనైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చురి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిదిరి గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. ఏ ఒక్కరికి కొదువనేది లేనే లేదు. 3వ అధ్యాయంలో వెండి బంగారములు మా యొద్ద లేవు అనే మాట నిజమే. కానీ 4వ అధ్యాయంలో పరిస్థితులు మారుతున్నాయి. ఇది దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ బలము, అభిషేకము. మీలో నింపబడి మీరు పరిశుద్ధాత్మునే అనుకొని ఉన్నట్లయితే మీకు ఏ అవసరత ఉందో ఆ దినములు వచ్చేటప్పుడు ప్రభు ఆశ్చర్యముగా తీరుస్తాడు. మిమ్మలను వృద్ధి చేసేటువంటి ప్రభువు. అవును, అలాగైతే ఈ దినాలలో మీరు విశ్వసించాలి. ప్రభు నా దరిద్రతనంతటిని మారుస్తాడు, నా అవసరతలను ప్రభు తీరుస్తాడు. అలాంటి విశ్వాసముతో మీరు ప్రార్థించాలి. ఈ కఠినమైనటువంటి అరణ్య మార్గం కొంతకాలమే. దీనిని కొంతమంది అర్థం చేసుకోకుండా వారు తమంతట తాము ప్రయాసపడి అప్పులు చేసి ఆ సమయానికి తప్పించుకుంటారు. కానీ దేవుని చిత్తం ఆగిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని ఆనుకున్నట్లయితే ఆశ్చర్యముగా ప్రభు మీ అవసరతలు తీరుస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8:10 వచనములో చూడండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన దరిద్రము వలన మీరు ధనవంతును కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ప్రభు శిలువలో దరిద్రుడుగా వేలాడాడు. ఎందుకంటే మన దరిద్రతను తన మీదికి తీసుకున్నాడు. ఆయన ఐశ్వర్యమును మనకిచ్చుటకై సిలువలో కార్చిన రక్తం మిమ్మల్ని రక్షించింది. మీరు విశ్వసిస్తున్నారు. యేసు రక్తం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, దానిని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మరెందుకు ప్రభు ఆర్థిక అవసరతలు తీర్చాడు? నమ్మాలి. పరిశుద్ధాత్మ ద్వారా మీ అవసరతలు తీర్చబడి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. అనుదినము మీరు చేయవలసింది ఆత్మలో నింపబడి ప్రార్థించాలి. ఇప్పుడున్న సమస్య పెద్దదిగా చూడవద్దు. మీ కొరతలు ఎవరికీ పంపవద్దు. ఇప్పుడు అప్పు చేస్తున్నాం, వచ్చే వారం డబ్బు వస్తుంది అనుకోవద్దు. దేవుని వైపు చూడండి, అద్భుతంగా నడిపిస్తాడు. సరేనా? ఎందుకంటే మీ జీవితం మెట్టుకు వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది ప్రభు చేసేటువంటి కార్యం. ప్రార్థించుదామా? నిరీక్షణతో ప్రభు వైపు చూసి కలిసి ప్రార్థించుదాం. మంచి దేవా, మీరు వృద్ధి చేసే దేవుడవయ్యా. ఒకప్పుడు ఏమీ లేనటువంటి ప్రజలను అన్ని కలిగిన వారినిగా మీరు మారుస్తున్నారు. మీ బిడ్డలు మిమ్మలను ఆనుకునే కదా ఉన్నారు. మేం మిమ్మలను నమ్మి వచ్చామయ్యా. ప్రభువా, దీనులను, దరిద్రులను ఐశ్వర్యవంతులనుగా మార్చువారు మీరు కదా. ఆశ్చర్యమైన రీతిలో మీ బిడ్డల అవసరతలు తీర్చబడాలి. ఆత్మ చేత అనుదినము నింపబడి నడిపింపబడి
దరిద్రపు ఆత్మలను వెళ్ళగొట్టి మీ బిడ్డలు జయము పొందుకొందురుగాక. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం. మీకే మహిమ కలుగునుగాక. ఆశీర్వదించండి. మీ బిడ్డలకు కొరత లేకుండా చెయ్యండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు ఎంత చక్కగా మీతో మాట్లాడాడు. మీలోనికి ఇప్పుడు ఒక విశ్వాసం వచ్చింది. అలాగే వదలకండి. బాగా స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఈ సందేశము అనేకులకు మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా ఐశ్వర్యవంతులుగా మారి దేవుని రాజ్యమునకు ప్రయోజకులు అవుతారు. ప్రభుకు మహిమ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.